అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అదిరిపోయే శుభవార్తతో మీ ముందుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్లో అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం నేషనల్ హెల్త్ మిషన్ ఒక పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి దీని పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అవును, ఇది నిజంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక గోల్డెన్ ఛాన్స్. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, ఈ నోటిఫికేషన్లో అసలు హైలైట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మొత్తం 11 రకాల పోస్టులున్నాయి. 35 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ కూడా చూడండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర్నుంచి పీజీ చేసిన వాళ్ల దాకా చాలామందికి అవకాశం ఉంది. అన్నింటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. సరే, మరి ఏ ఏ పోస్టులున్నాయి, వాటికి ఏం చదివి ఉండాలి, జీతాలు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇందులో ఎవరి అర్హతకు సరిపోయే ఉద్యోగాలున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ లిస్ట్ చూడండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉంటే చాలు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులకు మంచి జీతాలే ఉన్నాయి. అంతేకాదు ఆడియోమెట్రీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్, హెల్త్ విజిటర్ ఇలా రకరకాల ఉద్యోగాలున్నాయి. వాటి జీతాలు, క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇక మిగిలిన పోస్టు విషయానికొస్తే జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఎల్జీఎస్ పోస్టుల గురించి. దీనికి అర్హత కేవలం 10వ తరగతి. ఏకంగా 8 ఖాళీలున్నాయి. చాలామందికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. సో మొత్తం మీద చూస్తే ఈ నోటిఫికేషన్ అంతా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది. ఈ జిల్లాలో మొత్తం 35 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకే జిల్లాలో 35 పోస్టులంటే మంచి సంఖ్యే. రైట్, పోస్టుల వివరాలు చూశాం కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అసలు వీటికి ఎవరు అర్హులు, ఏజ్ లిమిట్ ఎంత, ఫీజు ఎంత కట్టాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు చెక్ చేసుకుందాం. వయస్సు విషయానికొస్తే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు 42 ఏళ్ల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 47 నుంచి 52 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, బీసీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయలు చెల్లించాలి. ఒక మంచి విషయం ఏంటంటే దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. గుర్తుంచుకోండి, ఈ ఫీజుని డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో మాత్రమే కట్టాలి. సరే, రాత పరీక్ష లేదు అన్నాం కదా, మరి సెలక్షన్ ఎలా చేస్తారు? ఇది అందరికీ వచ్చే డౌట్. ఇప్పుడు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చూడండి, సెలక్షన్ మొత్తం 100 మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది. చాలా సింపుల్. ఇందులో 75% మార్కులు చదువులో వచ్చిన మార్కులకిస్తారు. మరో 15% మార్కులు వర్క్ ఎక్స్పీరియన్స్కి కేటాయించారు. ఇక మిగిలిన 10% మార్కులు చదువు పూర్తి చేసిన సంవత్సరాన్ని బట్టి ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఈ నోటిఫికేషన్లో అతిపెద్ద అడ్వాంటేజ్ ఇదే. ఎలాంటి ఎగ్జామ్ టెన్షన్ లేదు. కేవలం చదువులో మార్కులు, అనుభవం ఆధారంగానే రిజర్వేషన్ రూల్స్ పాటిస్తూ సెలక్షన్ చేస్తారు. ఓకే, అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చెయ్యాలి? ఈ ప్రాసెస్ జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యం. అప్లై చేయటం చాలా సింపుల్. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా నింపి అవసరమైన సర్టిఫికెట్లన్నీ జతచేయాలి. ఫీజు కోసం డీడీ తీసి వీటన్నింటినీ కలిపి నేరుగా వాళ్ళ ఆఫీస్లో ఇవ్వాలి. పోస్ట్లో పంపితే యాక్సెప్ట్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా అడ్రస్ ఇదే: తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం. అక్కడికి వెళ్లి స్వయంగా అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తేదీలను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. డిసెంబర్ 15న అప్లికేషన్లు తీసుకోవడం మొదలుపడితే డిసెంబర్ 20కే లాస్ట్ డేట్. అంటే కేవలం 5 రోజులు మాత్రమే టైం ఉంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ జనవరి 12న డిస్ప్లే చేస్తారు. ఇవి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. అర్హతలు ఉంటే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.